సత్తెనపల్లిలో ఘరానా మోసం. తక్కువ ధరకు బంగారం, వెండి వ్యాపారం పేరుతో యువకుడికి టోకరా. ఆశపడి 20 లక్షల నగదు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసిన యువకుడు. ఫేస్బుక్లో రుచి అనే పేరుతో యువతి పరిచయం. లేడీ కిలాడీ ట్రాప్లో మోసపోయిన యువకుడు వెంకట్. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఈ కామర్స్ అనేటటువంటిది కూడా ఒకటి. దీంట్లో వస్తువు ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఒక ఎలైట్ మాల్ అని చెప్పేసి ఒక యాప్ని చూసాము ఈ మధ్యకాలంలో మేము కట్టినటువంటి కేసులో. దాంట్లో కూడా ఈ కామర్స్ యాప్లో ఏమిటనంటే వస్తువుని ఈ బాధితుడు సెలెక్ట్ చేసుకుంటాడు, కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తాడు. ఆ వస్తువుని వేరే వాళ్ళు కొన్నట్టుగా కొంత లాభం వచ్చినట్లుగా మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ మాత్రము వాళ్ళు చూపించినటువంటి యాప్లో ఉండేటువంటి అకౌంట్లో పెరుగుతుంది, కానీ బాధితుడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ కూడా అమౌంట్ పెరగదు. వేసినటువంటి డిపాజిట్ కంప్లీట్గా వాళ్ళకే వెళ్ళిపోతుంది. తర్వాత ఇతను దాంట్లో పెట్టుబడి పెట్టడం మానేసిన తర్వాత ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇతను పెట్టుబడి పెట్టలేనన్నప్పుడు ఆ అకౌంట్ను క్లోజ్ చేసినట్టుగా ప్రకటించేసి ఆ విధంగా కూడా బాధితులు మోసం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యాప్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇచ్చే అనుమతులు ఆ యాప్స్ సరైనవి అయినా కాదా, అదేవిధంగా అధిక లాభాలు వస్తాయనేటటువంటి అత్యాశకు వెళ్ళిపోయి మీరు ఏదైతే కష్టార్జితంతో సంపాదించిన లక్షల రూపాయలని 2 నెలలు 3 నెలల కాలంలో జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా వాటిలో పెట్టేసేసి మోసపోద్దని చెప్పేసి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.